హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈరోజు మనం మాట్లాడుకుందాం వార్ 2. అసలు సినిమా ఎవ్వడికి హోప్స్ లేవు ఈ సినిమా మీద. ఎందుకంటే ఎన్టీఆర్‌ని సైడ్ క్యారెక్టర్ చేసేస్తారు. ఆ 'రితిక్ రోషన్' గాడి పక్కన ఎన్టీఆర్ కనపడ్డు. ఒకవేళ కనిపించిన బొమ్మలోడిలా ఉంటాడు. ఇయన్నీ ఒపీనియన్స్. అట్ ద సేమ్ టైమ్ మొన్న ఈ జరిగిన ఈవెంట్‌లో ఎళ్ళిపోనా అని ఆయన ర్యాష్‌గా మాట్లాడటం. టోటల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అంటే మామూలుగా ఫ్యాన్ అది హర్ట్ అవ్వడు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లోను, యూట్యూబుల్లోను, ట్విట్టర్‌లోను, అది ఎక్స్‌ల్లోను ఒక 50,000 మందో, 100 మందో ఈ ఫాలోవర్స్ ఉంటారాళ్ళు. ఆళ్ళు హర్ట్ అయిపోయి ఆళ్ళకాళ్ళు మీమ్ పేజ్‌లో ఉన్నోళ్ళు ఆళ్ళందరూ ఆళ్ళంతా హర్ట్ అయిపోయారు. ఎందుకు ఆళ్ళు హర్ట్ అయిపోయారంటే ఆళ్ళు అభిమానులు కాదారు. ఆళ్ళు కూడా స్టార్‌లనే ఫీలింగ్‌లో ఉంటారు గదా! ఓ 10 మందో, 100 మందో ఫాలోవర్స్ వచ్చేటప్పటికి. ఆళ్ళంతా హర్ట్ అయిపోయి వీలున్నంత యుద్ధం డబ్బులు ఇచ్చి కాదు తొక్కింది వార్‌ని. కేవలం ఎన్టీఆర్‌ని తొక్కాలి, కూలీని లేపాలి, ఉచితంగా, స్వచ్ఛందంగా మొదలుపెట్టారు వ్యవహారం. చేశారు. వాళ్ళందరికీ చాలా, చాలా, చాలా థాంక్స్. వాళ్ళ వల్లే వార్ పిక్చర్ మీద జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌కెళ్ళిపోయింది మైండ్. తెలియకుండానే. అట్ ద సేమ్ టైమ్ ఇంక పిక్చర్ చూస్తే స్టార్టింగ్ కోపమొచ్చేస్తుంది. ఆ 'రితిక్ రోషన్‌కి' ఒక 20 నిమిషాలు ఫైట్ ఉంటది. ఏంట్రా ఈడికి ఇంత పెద్ద ఫైట్ పెట్టారు, ఇంత మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆ ఫైట్ అయిన తర్వాత ఇంకో చిన్న సీన్ ఉంటది. మా వోడేటి కనపడతలేదు, నిజంగానే సైడ్ చేసేసారా అని బాధ, లోన బాధ. ఎంట్రన్స్ పడిద్దే అసలు వేరే లెవెల్ అంతే అసల. ఫ్లైట్ పట్టుకొని ఎళ్తా ఉంటాడు. అసలు షాట్ అదిరిపోద్ది మీకు. పిక్చర్ ఓ స్థాయి దాటిపోద్ది అసల. ఒక సినిమా ఒక సిట్యుయేషన్ దాటాక మనకు అర్థమైపోద్ది. ఇంటర్వెల్‌కి ఒక అరగంట ముందే అర్థమైపోద్ది. ఇది 'రితిక్ రోషన్' సినిమా గాదు. ఇది ఎన్టీఆర్ సినిమా. 'రితిక్ రోషన్' సైడ్ క్యారెక్టర్ ఏసాడు. ఇది కేవలం ఎన్టీఆర్ కోసం తీసుకున్న సినిమా. నిన్న సినిమా చూసి రాగానే మా ఫ్రెండ్ అడిగాడు, "ఏం సినిమా ఇది" అని. "అరేయ్! ఇది 'టెంపర్ 2' రా" అన్నా. 'టెంపర్ 2' ఆ అమ్మాయి ఆ రేప్ ఎపిసోడు, ఆ మైండ్ మారే సిట్యుయేషన్, మంచోడిగా మారే ఆ ఎపిసోడ్ మొత్తాన్ని ఒక 'రితిక్ రోషన్' పెట్టారు అంతే. ఇది 'టెంపర్ 2' ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటది. టీ షర్ట్ ఏసి పైన జాకెట్ ఏసి 'టెంపర్‌లో' చూసిన డ్రెస్సింగ్ స్టైల్, ఈ షేవింగ్, హెయిర్ స్టైలు మీకు టెంపర్ కనపడతా ఉంటది ఈ పిక్చర్‌లో. అసలు ఎన్ని చోట్ల టెంపర్ చూపిస్తారంటే పిచ్చి పీక్స్‌లో ఉంటదసలు. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అసల మామూలుగా గుడ్డలు చింపేసుకోవడమే థియేటర్‌లో. ఆ రేంజ్ ఇట్ట అంటాం గాదు. ఇసిరి తిప్పిసిరేయాలి చొక్కా. ఆ లెవెల్‌లో ఉంది పిక్చరు. ఇంకా అయిపోయింది. ఆల్రెడీ డే 1 అయింది. చాలా బ్యాడ్ రివ్యూస్ చెప్పారు. రివ్యూస్ చెప్పేవోళ్ళు. సినిమాలో లాజిక్ లేవని ఇంటర్వెల్స్ టైమ్‌లో ఆ ట్విస్ట్ ఎంజాయ్ చేయకుండా విమానం గేట్ కాడికొచ్చి ఎన్టీఆర్ ఇలా నుంచొని చూస్తా ఉంటాడు. అసలు విమానం గేట్ కాడ నుంచొని ఏదో రైలు గేట్ కాడ నుంచొని చూసినట్టు ఇట్టా చూస్తాడేటి? వాక్యూమ్ చేసేసిద్ది కదా లోలోన బయటికి. ఎన్టీఆర్ ఎలా నుంచొని లాజిక్ ఏందిగా ఈ గుర్రాలు బొమ్మలు ఊగాయి. ఏమో ఇట్టనే ఎవడా అసలు రివ్యూ చేయండిరా అంటే ఎమోషన్ పట్టుకోకుండా ఈడేదో పెద్ద సైంటిస్ట్ లాగా అట్లాంటి చిన్న చిన్న ఎదవయన్నీ చెప్తా ఉంటారు. అసల ఇంటర్వెల్‌లో ఫ్లైట్ ఫైట్ అది ఎలా ఉంటదంటే, ఏంట్రా ఇయన్నీ ఎన్టీఆర్ ఏంట్రా ఇయన్నీ ఎప్పుడు చూడలేదు కదరా మనం. అసలు తెలుగులో ఎప్పుడు చూడలేదు కదా! పైన విమానం, కింద విమానం, పైకి కిందకి తాళ్ళేసుకొని కొట్టుకుంటూ ఉంటారు. అమ్మో! పిచ్చి పీక్స్ అంతే. 'హృతిక్ రోషన్' చాలా చోట్ల, చాలా సందర్భాల్లో ఇది ఎన్టీఆర్ కోసం చేద్దాం. ఇది ఎన్టీఆర్‌కే మనకు కాదు. మనోడిని ఒక స్థాయిలో చూసుకోవాలి. చాలా సందర్భాల్లో ఫేస్ టు ఫేస్ వచ్చే సీన్స్‌లో గూడా మీరు ట్రెజర్‌లో గూడా చూసారు. ఎన్టీఆర్ పక్కన కాలు పెట్టి ఇలా 'రితిక్ రోషన్' దగ్గరికెళ్ళే సీన్. పిచ్చుంటదసల. మా 'రితిక్ రోషన్' గాడు మళ్ళా రాజమౌళి గారు అంటారు 'బిల్లా' సినిమాకనుకుంటా. 'రితిక్ రోషన్' వేస్ట్ అని. ఆ లెవెల్‌లో ఉంటది 'ఎన్టీఆర్' పక్కన సినిమా. చాలా థాంక్స్ అండి. డైరెక్టర్ గారు అద్భుతమైన సినిమా చేసి పెట్టారు మా 'ఎన్టీఆర్' గారికి. వెరీ, వెరీ, వెరీ థాంక్స్. ఇంకా అట్ ద ఎండ్ క్లైమాక్స్‌కి ఈడు చంపేస్తాడా? మనోడిని చంపేస్తారా? అనే భయం ఉంటది. ఎందుకంటే విలన్ క్యారెక్టర్‌గా. హ్మ్. చంపేస్తారా అని భయం ఉంటే, చంపకుండా హీరో అని చెప్పి
మనోడు హీరోనే, ఆడు హీరోనే అని చెప్పి తీసుకెళ్ళి క్లోజ్ చేయడం బాగుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ పిక్చర్‌లో 'రితిక్ రోషన్' అంటే ఆ 'కబీర్' క్యారెక్టర్‌కి, ఆ క్యారెక్టర్‌కి ఆ థీమ్‌ని, ఆ లైఫ్‌ని, ఆ ఎనర్జీని ఇచ్చింది ఎన్టీఆర్ అని 'రితిక్ రోషన్' చెప్తాడు. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నువ్వు. అస్సలా ఆ ఎలివేషన్‌లు అయ్యి 'రితిక్ రోషన్‌కి' ఫైట్‌లు నేర్పియడం అవన్నీ ఎన్టీఆర్ చేపిచ్చాడు, నేర్పిచ్చాడు అని ఒక ఎపిసోడ్ ఉంటది. ఇంటర్వెల్ తర్వాత వచ్చిద్ది ఆ ఎపిసోడ్. ఎక్కడికి ఎత్తుకెళ్తున్నార్రా మా ఎన్టీఆర్‌ని, ఏంట్రా అసలు శిఖరం దగ్గరికెళ్ళిపోతుంటది ఆ క్యారెక్టర్. అంటే మన పిక్చరు, దాని ఎంజాయ్‌మెంట్, దాంట్లో ఉండే చిన్నపాటి లోట్లు, తప్పులు, హీరోయిన్ క్యారెక్టర్ మరి బొంబాయి అయిపోవడం, ఇట్లాంటియన్నీ ఓకే. ఇవన్నీ మనం చూడం గదండీ! మనకి ఎన్టీఆర్ లెవెల్ హై లెవెల్‌లో ఉంది. మనం ఫస్ట్ నుంచి చూస్తాం. ఇది డబుల్ హీరో ఉన్నప్పుడు మనోడో దెబ్బ కొడితే, మనోడో దెబ్బ కొట్టాలి. మనోడో స్టెప్ ఏస్తే, మనోడో స్టెప్ ఎయాలి. మనోడికో ఎమోషన్ సీన్ పెడితే, మనోడికో ఎమోషన్. మనోడికో ఎలివేషన్ సీన్ పెడితే, మనోడికో ఎలివేషన్. ఇయన్నీ తూకాల్లో ఒక కూతంత తూకం ఎన్టీఆర్‌కేసి పైకి లేపి తెలుగు ఆడియన్స్ అందరిని మనం 'వార్' చూడలేదు, 'పఠాన్' చూడలేదు, 'టైగర్' చూడలేదు. కానీ 'వార్ 2' చూస్తాం. ఓన్లీ ఎన్టీఆర్. ఇక మీద వచ్చే సీరీసెస్ కూడా మనం బలంగా వాటిల్ని ప్రోత్సహిస్తాం. అండ్ అదృష్టవంతుడండి నాగవంశీ గారు. సూపర్ పిక్చర్ పట్టుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. థియేటర్‌లో చూసే సినిమా. థియేటర్‌లో మాత్రం ఎంజాయ్ చేసే సినిమా. మనకి ఇంట్లోకొచ్చిందంటే ఏట్రా ఇయన్నీ ఎగరతాలు, దూకతాలని తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేయలేరు. ఇది ఇళ్లల్లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయలేరు దీన్ని. దీంట్లో కోర్ ఎమోషన్ ఉంది. అది సెకండ్ హాఫ్‌కెళ్తే గాని మనకి ఫ్యామిలీ ఎంజాయ్ చేసే సిట్యుయేషన్ వచ్చిద్ది. ఆ ఇంట్రడక్షన్ ఈ ఫస్ట్ హాఫ్ అంతా యూత్, సమ్ ఆఫ్ అబోవ్ ఏజ్ వోళ్ళు వరకే గాని అందరిని ఎంజాయ్ చేసేటట్టు ఉండదు. కానీ థియేటర్‌కెళ్ళండి. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ అయిపోతారు. ఎందుకంటే దేర్ ఇస్ నో ఆప్షన్ టు గెట్ ఔట్ ఆఫ్ ద థియేటర్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వాచ్ వార్ 2 in theatres only. Thank you.